అని చెప్పేసి. ఉత్తుత్తి మాటలతో కాదు 1000 కోట్ల జీవోతో వచ్చా, ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి కంకణం కట్టుకున్నా, గుండెల నిండా అభిమానంతో ఇక్కడికి వచ్చా, ఓయూ చరిత్ర నుంచే రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలపై నిర్ణయాలు, విద్య లేకపోవడం వల్లే వెనుకబాటుతనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఓయూలో 1000 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు జీవను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి అడ్లూరు లక్ష్మణ్, ఓయూవీసీ కుమార్, ప్రొఫెసర్ కాసిం, ప్రభుత్వ సలహాలు కేశవరావు, మాజీ ఎంపీ వివేక్, విహెచ్, మంత్రి పొన్నం. హైదరాబాద్ నుంచి 100 యూనికార్న్లు రావాలి, అంకుర స్థలం కోసం 1000 కోట్ల నిధి, గూగుల్ ఫర్ స్టార్టప్ హబ్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు 1000 కోట్ల జీవోని తీసుకొచ్చి 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తున్నాడు కదా. ప్రతి జిల్లాలో ఒక యూనివర్సిటీ కడతా అన్నాడు. కనీసం ముగ్గు వేయలే, పునాది తీయలే. 2 ఏళ్ళు అయిపోయింది. ఇక 2 ఏళ్ళు నేను మంచిగా పాలిస్తలేనా? ఏమంటారు మీరు? ఒకసారి కింద కామెంట్లలో పెట్టి 2 ఏళ్ళ రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందో. యూరియా బత్తలు లేక రైతులు గోసపడుతున్నారు. ఏం చెప్పిండు? అటు పోయేమో ఫ్యూచర్ సిటీ అంటాడు, ఇటు వచ్చేమో యూనివర్సిటీ అంటాడు.